వెల్కమ్ బ్యాక్ సార్. చూస్తున్న పుష్కరాలు రేపే అంకురార్పణ జరగబోతుంది. చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లపైన విమర్శలు వస్తున్నాయి. మీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? అంటే యాక్చువల్లీ పుష్కరాలు అనేది చాలా నిజంగా ఎప్పుడో 140 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి చాలా పవిత్రమైనటువంటి పుణ్యస్నానం చేస్తే చాలా మంచిది అనేది కూడా యావత్ భారతదేశంలో అంత లెక్క ఉంది. పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ట్రెడిషనల్గా కానీ సాంప్రదాయబద్ధంతో పాటు సెంటిమెంట్గా కూడా అది అందరూ ఆచరిస్తారు. అది మన ఆచారం కూడా, తెలుగు వాళ్ళ ఆచారం. అది పవిత్రమైనటువంటిది పుణ్యస్నానాలు ఎప్పుడు కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ. పుష్కరాలు అనగానే మా అందరికి కూడా మేము ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తులు. కానీ మేము వెళ్ళి కాకినాడలో ఉన్నటువంటి గోదావరిలో మునగం. ఎక్కడ రాజమండ్రి, కొవ్వూరు, ఆ ప్రాంతం కోటిలింగాల రేవు ఇవే ఎక్కువగా ఉన్నది. అంటే పవిత్రమైనటువంటి ప్రదేశం కూడా అది. ఎప్పుడు కూడా మా దగ్గర ఎవరైనా కర్మ కార్యక్రమాలు చేయాలనుకున్న మామూలు ఎవరు చనిపోయినా మేము రాజమండ్రి వెళ్ళి అర్చకులు కలిపి రావడం ఆనవాయితీ. ఇప్పుడు అలహాబాద్ సైడ్ ఉత్తరప్రదేశ్ సైడ్ అయితే అక్కడ అలహాబాద్ వెళ్ళి చేస్తుంటారు కానీ త్రివేణి సంఘం. ఇక్కడైతే మాత్రం మాకు త్రివేణి సంఘం కానీ, కాశీ నది కానీ అన్నీ కూడా, పెన్నా గోదావరి అన్నీ కూడా ఇంకా రాజమండ్రిలోనే అనేది మా ఇది అనమాట, మా ఆచారం. అయితే ఇప్పుడు అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఇది పుష్కర కాలం సంవత్సరం అనేది లాస్ట్ ఏడాది నుంచి ఇంతవరకు కూడా దీన్ని పుష్కర కాలం, పుష్కర సంవత్సరం అని అంటున్నారు. అప్పటి నుంచి కూడా పుష్కరాల మీద కూడా విపరీతమైనటువంటి ఇది బాగా కరెక్ట్గా ఉంది. మహాకుంభమేళా చేయాలి అని చేస్తున్న ఈ ప్రభుత్వం కూడా మొదటి నుంచి ప్రతిసారి కూడా ఆల్మోస్ట్ క్యాబినెట్లో డిస్కస్ చేసినప్పుడు కూడా రావడం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత పుష్కరానికి సంబంధించినటువంటి సుమారు నాకు తెలిసి 200-250 కోట్లు స్పాన్సర్ చేయడం. ఇలా చేస్తే గత పుష్కరాల్లో 160 కోట్లు కేటాయించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఉన్న యనమల రామకృష్ణ 160 కోట్లు కేటాయించి చెప్పిన వ్యక్తి ఈరోజు 1400 కోట్లు కేటాయించాం అంటే అబ్బా అద్భుతం, చాలా బాగా జరుగుతుంది. ఇది ఎందుకంటే దైవ కార్యక్రమాన్ని, దేవుడి తాలకు సొమ్ము ఎవరైనా తింటే మాత్రం ఏంటంటే హస్తపాతాలకు పోవడం ఖాయం, అలాగే బ్రతుకు బజార్ అయిపోవడం ఖాయం. కాబట్టి ఈ పరిస్థితిలో ఉంటే ఎందుకు అప్పుడు తెలుగుదేశం సంబంధించి కూడా వెహికల్ మండపం ఏదో చిన్నదే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అక్కడ అలిపూర్ ఘాట్లో అలా జరిగిందని రకరకాలు ఉంటాయి. ఈ పరిస్థితిలో ఏంటంటే దేవుడి తాలూకా ఇది పుష్కరకాలం అనగానే గోదావరమ్మ ఇది ఎంతో పవిత్రమైంది కాబట్టి పాపనాశనం కోసం చేసుకున్నది. ఇది ఇప్పుడు మళ్ళీ పాపాన్ని పెంచుకునే విధంగా తెలుగుదేశం నాయకులు 1400 కోట్లు కేటాయిస్తే ఎక్కడ పనులు అక్కడ నత్తనడక నడుస్తున్నాయి. దానిలో విపరీతమైనటువంటి లొసుగులు ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. డెఫినెట్గా మేము ప్రతిపక్షంగా ప్రజలు మాకు ప్రశ్నించే అధికారం ఇచ్చారు, నిలదీస్తాం కూడా. ఈ 1400 ఆడిట్ చేయించమని చెప్పి దేనికి, ఎందుకంటే దీనికి ఆడిట్ లెక్కలు ఉండవు కరెక్ట్గా. ఇంకోటి అర్జెంట్గా ఎలా చేసామంటే నామినేషన్ మీద కూడా వర్కులు అక్కడ ఇచ్చారు, ఇచ్చి తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే 100 అక్కడ ఏదైనా ఉన్నది ఒక 5 కోట్లు ఇస్తే 5 కోట్లలో ₹1 కోటి కూడా పనులు జరగలేనటువంటి పరిస్థితి. చాలా మంది తీవ్ర ఇబ్బందికరమైన. మేము కూడా అంచేత మేము కూడా ఏం చేస్తున్నాం అంటే 12 రోజులు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ఉభయ జిల్లాలో ఉన్నటువంటి మా కార్యవర్గం అంతా కూడా అందరు కూడా మ్యాక్సిమం కొంతమంది మధ్యకులు ఇచ్చి కొంతమందికి ఏంటంటే సేవా కార్యక్రమాలు మేము ఈ పనుల విషయంలో కూడా తీక్షణంగా ఆలోచిస్తున్నాం. అది ఏంటంటే ఏదైనా తప్పులు జరిగాయనేది కూడా ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అవన్నీ బయట పెడతాం. ఈ విషయంలో మాత్రం ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరచి ప్రభుత్వం తాలూకు సొమ్ముని పారదర్శకంగా అక్కడ వెచ్చిస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే లక్ష్మణరావు గారు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి పుష్కరాలు ఇవి. చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో అక్కడక్కడ కాస్త విమర్శలు వస్తున్నాయి. మీకు సర్కార్ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తుందని మరి? అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి పుష్కరాలు ఈ గోదావరి పుష్కరాలు. ఈ గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా కన్నుల పండుగలాగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా భావించి ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా లోపల దాదాపు 83 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 600 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఎక్కడికక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం ఈ యొక్క పుష్కరాల ఏర్పాటు లోపల నిమగ్నమయ్యి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు సౌకర్యాలు కల్పించి గోదావరి నదిలో పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే అక్కడక్కడ కొన్ని లోపాలు మరి ఉన్నాయి అని మీరు ఏదైతే అంటున్నారో ఆ లోపాలు కూడా లేకుండా ఇవాళ రేపట్లో త్వరగా వాటి అన్నిటి కూడా ఎక్కడ లోపాలు కనపడడం లేదు.
మనము గరిష్టంగా చూడాలి కానీ ఏదో మైన్యూట్గా పోయి కొన్ని అనేటువంటి భావన సరైనది కాదు. గోదావరి పుష్కరాలను అత్యంత నిష్ఠతోటి కేసీఆర్ గారు నిర్వహించబోతున్నారు. సార్ ఒక నిమిషం సార్, లక్ష్మణరావు గారు మన కృష్ణమోహన్ గారు మాట్లాడతారంటే కృష్ణమోహన్ గారికి ఏదైతే మీకు సందేహాలు ఉన్నాయంటే కృష్ణమోహన్ గారు మాట్లాడండి. 21 నిమిషాలకు మరి కుటుంబ సమేతంగా పుష్కర స్నానాలు ఆచరించి పుష్కరాలను ప్రారంభం చేయబోతున్నారండి. కృష్ణమోహన్ గారికి మరి వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్న వారు జాతీయ స్థాయి లోపల సెక్రటరీ జనరల్గా ఎన్నికైనందుకు సంతోషము. వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను కృష్ణమోహన్ గారికి. కృష్ణమోహన్ గారు పుష్కరాల ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మీరు దాని మీద చెప్పండి సార్. ఇప్పుడు ధర్మశ్రీ గారు అన్నట్టు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఎవరు కూడా రాజకీయాల్లో లేకుండా పోయినటువంటి సందర్భం. ఇది పవిత్రమైనటువంటి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం చేస్తుందని మీరు చెబుతున్నారు. కానీ వీటిలలో కూడా కొన్ని లోపాలు జరుగుతున్నాయి అనేటువంటిది బహిరంగంగా వస్తున్నటువంటి విమర్శలను వెంటనే ఆ విమర్శలను సద్విమర్శలుగా స్వీకరించి మీరన్నట్టుగా భక్తులకు మరింత ఏమాత్రము ఇబ్బందులు లేనటువంటి విధంగా, ఆ విధంగానే ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందనేటువంటి ఆరోపణలను ఆరోపణలుగా తీసుకొని అలాంటివి ఏమీ లేకుండా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా ప్రతిష్టాత్మకమైనటువంటిది, ప్రథమంగా వచ్చినటువంటి ఈ ఏదైతే ఉందో పుష్కరాలు, ఈ పుష్కరాల్లో మనం మంచి పేరు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మీ ప్రభుత్వం పోతుందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఒకే ఒక విజ్ఞప్తి అండి. యాక్చువల్గా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పుష్కరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన యాప్లు, దానికి సంబంధించిన విధానం, ఎక్కడికక్కడ మనుషులకు రావడానికి ఏర్పాటు బ్రహ్మాండంగా ఉన్నాయి. తెలంగాణలో కూడా ప్రభుత్వం ముందుంది. యాక్చువల్గా ఏం లేదు, ఇలాంటివన్నీ సహజంగా వస్తున్నాయి, ఇలాంటి సందర్భంలో వస్తున్నాయి. దాదాపుగా 4 నెలల నుంచి కష్టపడుతున్నారు. దీనికి సంబంధించిన విధానంలో బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి తీసుకొచ్చారు. దీంట్లో కేంద్ర మంత్రులు కలవటం, అందరూ రావటం జరుగుతుంది. అలాగే తెలంగాణలో కూడా చాలా బాగా జరుగుతున్నాయి, ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. కానీ ఈ బస్సు ఛార్జీలు ఉన్నాయి కదా, బస్సు ఛార్జీల్లో ఎక్కువ శాతం చేసుకోవడం అనేది యాత్రికులు వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళకి రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చేటువంటి రాయితీ ఏదైనా ఇవ్వాల్సింది పోయి వాటి మీద ఎక్కువ ఛార్జీలు చేయడం అనేది మేము విమర్శిస్తున్నాం. కారణం ఏంటంటే ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. మీరు బస్సులు ఒకసారి తేవడం కోసం ఇబ్బంది అయితే పరిస్థితి ఉండొచ్చు, కానీ చంద్రశేఖరరావు గారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో యాత్రికుల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయాలి. మామూలుగా ఉండేటువంటి వాళ్ళు కూడా, డబ్బులు లేనటువంటి వాళ్ళు కూడా మేము పుష్కరాలకు వెళ్దామని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఫ్రీ ఇమ్మని మేము అడగట్లేదు, అట్లీస్ట్ ఎక్కువ చేయకుండా ఉండండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ధర్మశ్రీ గారు, అదేవిధంగా కృష్ణమోహన్ గారు, రామకోటయ్య గారు అండ్ లక్ష్మణరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అని మీరు ఈరోజు వచ్చి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు.